అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఈ విషయంపై ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. లేదు అంటే చాలా మూల్యం చెల్లించక తప్పదు. ఎస్, ఇది వాస్తవం. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు ఒక పెద్ద అబాండం కూటమి ప్రభుత్వం పైన మోపారు. అసలు ఏం మాట్లాడారు ఆయన అంటే, ఆయన ఏం మాట్లాడారు క్లారిటీగా క్లియర్గా, రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తికి సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తారా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. వాస్తవానికి ఈ మ్యాటర్ ఏంటంటే, 3 సంవత్సరాల కిందట విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి రామతీర్థాల కొండపై ఉన్నటువంటి రాముల వారి విగ్రహాన్ని కొంతమంది పగలగొట్టడం జరిగింది. ఆ కేసులో చాలా 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 కాంట్రవర్సీలు జరిగి అప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి టీడీపీ పార్టీ, అప్పుడున్నటువంటి జనసేన పార్టీ, హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకున్నటువంటి బీజేపీ పార్టీ, మరికొన్ని హిందూ ధర్మానికి సంబంధించిన సంస్థలు గట్టిగానే ఫైట్ చేసిన తర్వాత అక్కడ సీరియస్గానే పోలీస్ దర్యాప్తు చేసింది. పగలగొట్టిన వ్యక్తులకి శిక్ష కూడా విధించడం జరిగింది. అయితే కట్ చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కేసులో రాముల వారి విగ్రహాన్ని పగలగొట్టినటువంటి కేసులో హేటుగా ఉన్నటువంటి వ్యక్తికి, ఇదే ఆలయానికి ధర్మకర్తగా మాజీ మంత్రి కూడా ఆయన అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా 5 లక్షల రూపాయలు ఇప్పుడు ఇప్పించడం జరిగిందంట. అయితే ఇది ఎంతవరకు సమ్మతం? సరే, ఇప్పుడు ఇదే వ్యక్తిని కేసు పెట్టమని, ఈ వ్యక్తులు పట్టుకోమని చెప్పేసి మీరే పోరాడతారు, మీరే ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారు. మళ్ళీ అదే వ్యక్తులకి ఇప్పుడు మీరు 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు. ఓకే, ఈయనపై తప్పుడు కేసు పెట్టామంటారా? అప్పుడు ఈయనపై తప్పుడు కేసు మోపారంటారా? అయితే ఆ ఫైళ్ళు అయితే ఉంటాయి కదా, ఆ ఫైల్ పైన మరి మీరు ఇప్పుడు రీదర్యాప్తు చేయించండి. లేదు, ఈయన అసలు ముద్దాయే కాదంటారా? అయితే ఆయనపై కేసు వెనక్కి తీసుకొని అసలు ముద్దాయినని తీసుకురండి, అసలు ముద్దాయినని చూపించండి. ఇవేమీ లేకుండా ఆయనకి 5 లక్షల రూపాయలు ఇవ్వడంపై నాకు అనుమానాలు వస్తున్నాయి. ఈ రాముల వారి విగ్రహం పగలగొట్టడం వెనక ఈ 3 పార్టీలు కూడా హస్తం ఉందని చెప్పేసి ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నా, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. లేదంటే చాలా 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 అనుమానాలు వస్తాయి ప్రజలకి. ఇక ఇంకో విషయం కూడా ఏం మాట్లాడారయ్యా అంటే, ఇదొక్కటే కాదు, విజయవాడలో ముంపులు, తర్వాత తొక్కిసలాట్లు, ఇవన్నీ కూడా మానవ తప్పిదాలే. వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇవన్నీ ఇప్పుడు జనరల్గా రాజకీయంగా మాట్లాడారు. ఓకే, దానికి క్లారిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా అది పక్కన పెడితే మాత్రం ఈ అంశానికి పర్టికులర్గా రాముల వారి అంశం పైన అయితే ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వక తప్పదు. మరి చూద్దాం, గవర్నమెంట్ ఇస్తుందా ఇవ్వదా అనేది మనం వేచి చూడాలి. మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారో? ఇది వాస్తవమా అవాస్తవమా? లేకుంటే దీనిపై మీకున్నటువంటి డౌట్లు కానీ అభిప్రాయాలు కానీ ఏమైనా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డౌట్లు అయితే ఖచ్చితంగా నేను తెలుసుకునే నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేస్తా. థ్యాంక్ యూ.